హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మమ్మ గారి ఇల్లు. మొన్న ఒక వీడియో పెట్టాం కదా, ఇది కూడా ఒకరోజు చూపిస్తానని. ఇది సెకండ్ గ్రౌండ్ అండి. దీన్ని మా పిల్లలు చూద్దామని తీసుకొచ్చాము. వాళ్ళు ఆ 2 రోజులు ఊళ్ళో లేరండి. ఊరి నుంచి వచ్చిన తర్వాత స్కూల్కి వెళ్ళి వచ్చారు. స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత తీసుకొని వచ్చాము సాయంకాలం పిల్లల్ని చూపిద్దామని. చాలా బాగుందండి దగ్గరికి వెళ్ళి చూస్తే దీన్ని చూడటానికి కూడా. అంటే ఇంకా పనులు పూర్తి అవ్వలేదనుకోండి, మా మనవరాలు ఎక్కుతుంది. పిల్లలందరూ స్కూల్ వదిలిపెట్టంగానే వాళ్ళ నాన్నలు బండి మీద తీసుకొచ్చి దూరం అయినా సరే ఆలోచించకుండా పిల్లల్ని ఆడిపించుకొని తిరిగి వెళ్తున్నారు. అప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది టైము. అయినా సరే పిల్లల ఆనందం చూడాలి కాబట్టి చాలా బాగా ఆడుకుంటున్నారని తీసుకొచ్చాము మేము కూడా. ఫుల్ హ్యాపీ అండి పిల్లలు మాత్రం. మొత్తం అదంతా ఆడుకోవడానికి చాలా బాగా అనిపించింది వాళ్ళకి. పక్కన ఇంకోటి కూడా తయారవుతుందండి, అది బైక్ టైర్లతో కలర్స్ వేసి అలా పెట్టారు. దానికి కదలకుండా ఉండడానికి కాంక్రీట్ వేశారు. దాని జోలి ఎవరు వెళ్ళొద్దని ఫారెస్ట్ వాళ్ళు అయితే అక్కడికి వచ్చి చెప్పారు. ఇంకా పని జరుగుతుంది కాబట్టి కదులుతాయని ఎవరు అంటుకోవద్దని చెప్పారండి. దానివల్ల దాని జోలి ఎవరు వెళ్ళలేదు. ఇప్పుడు మా మనవడు వస్తున్నాడండి, అల్లరివాడు. వాడైతే మరీ హ్యాపీ. బాగుంది తాతయ్య, బాగుంది అమ్మమ్మ అని. మేము తీసుకొచ్చి కాసేపు ఆడిపించుకున్నాము. ఫస్ట్ గ్రౌండ్ పెట్టా కాబట్టి ఇది చూపిద్దామని ముందు ఇదే పెడుతున్నాను. ఇదిగోండి, ఇవి కూడా టైర్లు పెట్టి ఇలా కట్టారు. కాకపోతే ఇంకా పనులన్నీ ఉన్నాయి కాబట్టి దానికి కొంచెం టైం పట్టేటట్టుంది. ఆల్మోస్ట్ అయిపోయినాయనే అన్నారు. అయినా అవి అయినాక కూడా పిల్లలు ఆగట్లేదండి, అంత సంతోషంగా ఆడుకొని వెళ్తున్నారు. టైం 6 అయిందండి. కనిపించేవి మొన్న ఒక రోజు నేను అన్నా కదా చాలా బాగున్నాయని, అవి మెడిటేషన్ కోసం అంట. చూడండి పిల్లలు ఎట్లా వస్తున్నారు. ఎక్కువ నెట్ మీదనే పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, బాగా ఆడుకోవడానికి బాగుందని. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా మనవడు మనవరాలు అయితే. అసలు వాళ్ళ ఆనందం చెప్పలేనంత సంతోషం వాళ్ళకి. చాలా బాగుంది. వారం మా మమ్మీ మా డాడీని తీసుకొని వస్తామని చెప్పి పిల్లలు హ్యాపీగా ఆడుకున్నారు. పిల్లలందరూ ఈ నెట్టు మీద ఎక్కువ ఆడుతున్నారండి, బాగా జంపింగ్లు చేయడానికి బాగుందని. స్ప్రింగులాగా బాగా ఎగురుతున్నారు కదా. ఎలా ఉందో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూసారు కదా, సాయంకాలం అయింది. ఇంకా తిరిగి ఇంటికి వెళ్దామని అన్నా కూడా వాళ్ళు రాకపోతే కాసేపు మళ్ళీ ఆడిపించుకొని మళ్ళీ ఇంకొకసారి ఆడుకొని వస్తాం అమ్మమ్మ అని చెప్పి చీకటి పడుతుంది రమ్మన్నా కూడా రావట్లేదు, అంత సంతోషంతో ఉన్నారు. అందరికీ వెళ్ళొచ్చండి, ఎందుకంటే పక్కన కొండగాలి చల్లగా ఉంది. హైవే పక్కన ఊర్లమ్మటి వెళ్ళే వాళ్ళు కూడా బైకులు ఆపుకొని కాసేపు చూసి వాళ్ళ పిల్లల్ని కాసేపు ఆడిపించుకొని తిరిగి వెళ్తున్నారు. వాళ్ళకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. వెళ్ళే దారి కాబట్టి అందరికీ అందుబాటులో ఉంది. మంచి ఆలోచన అండి వాళ్ళది మాత్రం. ఇలా ఊరి బయట ఇలా కట్టడం చాలా మంచి ఆలోచన. పిల్లల సంతోషం బాగా. పెద్దవాళ్ళు కూడా ఫ్యామిలీతో కూడా వచ్చి ట్రై చేస్తున్నారు ఇదంతా. చూసారు కదా, చాలా హ్యాపీ. బాయ్.